గురి అయిన 17 మంది నర్సులు ఇంకా మిగతా కొన్ని పార్టీల నుంచి మిగతా మిత్రులందరూ ఇక్కడికి వచ్చున్నాం. నేను నా పేరు డాక్టర్ దిడి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కన్వీనర్. నాతో పాటు ఇక్కడికి నాయకత్వం ఇస్తున్న బుర్రా రాములు గౌడ్ గారు మాజీ కన్వీనర్, అలాగే మహమ్మద్ మాజిద్ గారు, అలాగే జావేద్ షరీఫ్ గారు, ఖాన్ గారు, రాకేష్ రెడ్డి, అలాగే అబ్దుల్ అజీజ్ గారు, హేమా జుల్లోజు, సుధారాణి గారు, రోషన్ రెడ్డి, రమ్యారెడ్డి గారు, అలాగే సమీర్, మిగతా నాయకులందరూ ఇక్కడికి వచ్చున్నాం. అందరిది మాట ఒకటే ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు తెలంగాణ పోరాడుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం. వారు 2 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టి 10 సంవత్సరాలు మభ్యపెట్టి పడేశారు. అలాగే కోవిడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా NHM పేరు మీద పర్మనెంట్ చేస్తా అన్నారు. ఇంకా చాలా చోట్ల కూడా పర్మనెంట్ చేస్తా అన్నారు. అన్ని వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా ఇక్కడ మహిళలది ఇక్కడ ఈ ప్రధానంగా ఈ కేసు ఎందుకు తీసుకున్నామంటే, వీళ్ళు చాలా రోజులు తిరుగుతా ఉన్నారు. 17 మంది ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా ఎన్నోసారి రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా తిరుగుతానే ఉన్నారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఎందుకంటే ఇది కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల అదే సమస్య ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం మేము నిరుద్యోగ భృతి ఇస్తాం 3016 రూపాయలు అని చెప్పి ప్రామిస్ చేశారు. ఇంతవరకు అది దిక్కు లేదు. అలాగే ఇంకా నోటిఫికేషన్ ఇస్తామన్నారు, వాటికి లేదు. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇంకా మీరే కల్పిస్తామన్నారు, అది లేదు. కనీసం ఇదన్నా చేయండి. ముందు ఇది చేసి మీ న్యాయబద్ధత చూపించుకోండి అంటున్నాం. 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ మాత్రమే, అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తున్న దాన్ని మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫ్రీ బస్ మాత్రమే. దానికి కూడా మొన్న నడి విరిచే పద్ధతుల్లో మళ్ళీ రేటు పెంచుతున్నారు. ఎవరికి అవసరం చేస్తున్నారు? ఆల్రెడీ మీరు చేస్తున్న వాగ్దానాన్ని చేయలేకపోతున్నారు. ఇది చేయలేకపోతే ఈ రోజు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. గద్దె దింపడానికి ఇంకా సమయం లేదు. రేపొద్దున రాబోయే లోకల్ ఎలక్షన్లలో మీ పని పడతారని తెలియజేస్తున్నాం. ముందుగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన అందరినీ నేను ఇక్కడ డిమాండ్ చేసేది ఏంటంటే, వీరందరి ముందు పర్మనెంట్ చేయండి. చేయకపోతే ఖబర్దార్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మరి రాష్ట్రంలో మీకు మొత్తానికి అన్ని పార్టీలను కలుపుకొని ఇక్కడ ఒక పెద్ద ఉద్యమం లేవదీస్తాం. అందరికీ ఉద్యోగాలు కల్పించాలి. అలాగే టెంపరీ ఉన్న వాళ్ళని, ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. మీరు చేస్తున్న వాగ్దానాలు మేము చెప్పినవి కాదు. మీరు ఏదైతే కాన్స్టిట్యూషన్ లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఇటువంటి చాలా వాగ్దానాలు చేస్తున్నారు. వాళ్ళన్నింటిని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో వాటన్నిటినీ పూర్తి చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీగా మరొకసారి మీ ముందు తెలియజేస్తూ మీ పత్రికల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేకుంటే ఖబర్దార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఊరుకోదు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.